ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో వింటూ ఉన్నటువంటి మిత్రులందరికీ ముందుగా శుభోదయం. ఇప్పటికి మనం 3 ఎపిసోడ్లు పూర్తి చేసుకోగలిగాం కృష్ణానుగ్రహంతో. నిన్నటి రోజు 3వ ఎపిసోడ్లో వేదవ్యాస మహర్షి యొక్క జనన గాథ చెప్పుకున్నాం. ఆ తర్వాత బృహస్పతి కుమారుడైనటువంటి కచుడు శుక్రాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వచ్చి మృత సంజీవని విద్యని నేర్చుకొని శుక్రాచార్యుడు కూతురైనటువంటి దేవయాని వల్ల శాపం పొంది కూడా ఆమెని వివాహం చేసుకోవడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. అంటే ధర్మాన్ని పాటించాడు. మరి ఈ రోజున ఆ దేవయాని ఏమైంది తర్వాత అంటే దీనినే యయాతి చరిత్రము అని కూడా అంటారు. ఎందుకంటే ఆ తర్వాత దేవయాని యయాతి అనేటువంటి మహారాజుని వివాహం చేసుకుంటుంది. ఆ కథని ఇవాళ మనం 4వ ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా కచుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు గడిచాయి. శుక్రాచార్యుడు ఏ రాజు దగ్గర అయితే ఉంటున్నాడో ఆ రాజు వృషపర్వుడు అని చెప్పుకున్నాం. ఆ వృషపర్వుడికి శర్మిష్ఠ అనేటువంటి ఒక కూతురు ఉన్నది. ఈ దేవయాని ఈ శర్మిష్ఠ ఆ శర్మిష్ఠకు ఉన్నటువంటి అనేక మంది చెలికెత్తెలతో కలిసి ఒకనాడు విహారం కోసం ఒక ఉద్యానవనానికి వెళ్ళారు. వ్యాఖ్యాళి అంటారన్నమాట. మధ్యాహ్నం అయింది, బాగా అలసిపోయారు. అక్కడ ఒక సరోవరం కనపడింది. వెంటనే వాళ్ళంతా అందులో దిగి జలక్రీడలు ఆడాలనుకున్నారు. వస్త్రాలన్నీ తీశారు, ఒడ్డున పెట్టారు. అందరూ కూడా సరోవరంలో దిగి జలకాలు ఆడుతూ ఉన్నారు. మనం ఇంతకుముందు ఏదో జగదేక వీరుడు కథలో జలకాల ఆటలలో అనే పాట కూడా ఉంటుంది. అయితే కర్మయోగం వల్ల ఒక పెద్ద గాలి వీచింది. వాళ్ళందరూ ఒక చోట పెట్టారుగా బట్టలు. ఆ బట్టలన్నీ కూడా కలగాపులకం అయిపోయినాయి. అంటే అవన్నీ కూడా వేరు వేరు చోట్ల పడ్డాయి. వీళ్ళు జలక్రీడలు ముగించుకొని వచ్చారు. ఆ తొందరలో అంటే ఎవరైనా వాళ్ళని వివస్త్రలుగా చూస్తారేమో అన్నటువంటి ఒక కంగారుతోటి ఎవరికి దొరికిన బట్టలు వాళ్ళు వేసేసుకున్నారు. ఈలోగా దేవయాని తన యొక్క వస్త్రాలు ధరించినటువంటి శర్మిష్ఠను చూసింది. అంటే శర్మిష్ఠ దేవయాని యొక్క వస్త్రాలు ధరించింది. కోపం కట్టలు తెంచుకుంది. ఏం బ్రాహ్మణ వనిత కదా, కోపం ఉంటుంది. అందులో ఈ శర్మిష్ఠ తండ్రి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడి యొక్క కూతురి, అదొక అహంభావం ఉంటుంది మనస్సులో. వెంటనే ఈమె అన్నది, నేను శుక్రాచార్యుడి గారి కూతుర్ని, మీ తండ్రి గారు మా నాన్నగారి యొక్క శిష్యుడు కాబట్టి నీవు నాకు శిష్యురాలు అవుతావు. ఉచితానుచితాలు మర్చిపోయి నా బట్టలు నువ్వు కట్టుకుంటావా
అంటే నీవు కట్టి విడిచినటువంటి బట్టలు నేను కట్టుకోవాలా? నేను వాటిని ముట్టను అన్నది. ఎందుకంటే అక్కడ బట్టలు మిగిలిపోయింది ఎవరివి? శర్మిష్ఠవి. మరి కట్టి విడిచిన బట్టలు కట్టుకోవటం అనేది ఒక దోషము అనేది మార్కండేయ పురాణం కూడా చెప్పింది. అందువల్ల నీ బట్టలు నేను కట్టుకోనంది. సరే, ఆ మాటలకి రాజకుమార్తె కదా, ఆమె తక్కువ తింటుందా? శర్మిష్ఠకు కూడా కోపం వచ్చింది. అవన్నది, ఓసి దేవయాని, మా తండ్రి దానవరాజు అయినటువంటి వృషపరువుడు. మా తండ్రి దగ్గర చేతులు కట్టుకొని నిలబడి స్తోత్రం చేసి జీవించేటటువంటి యాచకుడు నీ తండ్రి. చూశారా ఎంతటి మాట మాట్లాడిందో. వాస్తవానికి గురువు శుక్రాచార్యుడు, వృషపరువుడే నమస్కరిస్తాడు. కానీ ఈమెమంటోంది, మా నాన్నని స్తోత్రపాఠాలు చేసి మేమిచ్చే డబ్బుతోటి జీవించేవాళ్ళు మీరు. అయినా కూడా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను దేవయాని. ఇంకా ఎక్కువగా వాగావా నిన్ను నిగ్రహిస్తాను, ఇక్కడే శిక్షించగలను అని శర్మిష్ఠ కఠోరంగా పలికింది. అంటే రాచరికపు అహంభావం ఆమెకున్నది. ఈమె గురుపుత్రికని, బ్రాహ్మణ కన్యని, నా బట్టలు నువ్వు కట్టుకుంటే నీ బట్టలు నేను కట్టుకోనని ఈమె. శర్మిష్ఠ యొక్క మాటలు విని మరింత కోపం వచ్చింది దేవయానికి. వెంటనే శర్మిష్ఠ కట్టుకున్నటువంటి బట్టల్ని లాగి ఊడదీయబోయింది, తన బట్టల్ని తీసుకోబోయింది. అది చూసి క్రోధంతో ఊగిపోయింది శర్మిష్ఠ. వెంటనే దేవయానిని ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పాడుబడిపోయినటువంటి బావిలోకి తోసిపారేసి చకచక చెలికెత్తెలను వెంట పెట్టుకొని అంతఃపురానికి వెళ్ళిపోయింది. అది ఒక బావి, అందులో నీళ్లు లేవు, పాడుబడిపోయింది. కొంతసేపటికి నహుష మహారాజు యొక్క కొడుకు యయాతి వచ్చాడు అక్కడికి. వేటలో అలసిపోయాడు. దాహాన్ని తీర్చుకోవడానికి ఆలోచించి ఆ బావిలో నిర్మలమైనటువంటి జలాలు లభిస్తాయేమో అని ఆ బావి దగ్గరకు వచ్చాడు. చూసారా, ఇది ఒక కర్మయోగం. ఆ బావిలో అగ్ని శిఖలాగా వెలుగుతూ ఉన్నటువంటి దేవయాని కనపడింది. దేవయాని అని ఆయనకు తెలియదు అప్పటికి. అంటే అగ్నిశిఖలాగా, దేవతామూర్తిలాగా వెలిగిపోతోంది. ఎందుకని? శుక్రాచార్యుడి యొక్క అమోఘమైనటువంటి వీర్యం వల్ల జన్మించినటువంటి తల్లి ఆమె, తక్కువది కాదు. వెంటనే రాజుగారు అడిగాడు, కళ్యాణి ఎవరు నువ్వు? అద్భుతమైనటువంటి ఆభరణాలతోటి, భూషణాలతోటి శోభిస్తూ ఉన్నావు. గడ్డి గాదంతో నిండినటువంటి ఈ బావిలో ఎందుకు పడిపోయావు? నీ ముఖం చూస్తూ ఉంటే ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఈ అమ్మాయి లోపల నుంచి అంటున్నది, మహాత్మా, ఎవరి యొక్క అనుగ్రహం వల్ల మరణించినటువంటి దానవులు పునరుజ్జీవితులై దేవతలను కూడా నిగ్రహిస్తున్నారో అటువంటి మహాపూజనీయుడైనటువంటి శుక్రాచార్యుల వారి కూతురుని అన్నది. తన పరిచయం ఎలా చేసుకుంటుందో చూడండి. నన్ను దేవయాని అంటారు. నా ఈ దురవస్థ నా తండ్రికి ఇంకా తెలిసి ఉండదు. ఇంతకీ మీరెవరు? ఎందుకు ఇలా వచ్చారు అని ప్రశ్నించింది దేవయాని. అప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు, ఓ బాలామణి, నేను నహుషరాజు యొక్క కుమారుణ్ణి. నా పేరు యయాతి. మృగాలను వేటాడుకుంటూ ఇలా వచ్చాను. దప్పిక కావటం వల్ల మంచినీళ్లు లభిస్తాయనేటువంటి ఉద్దేశంతో ఈ బావి దగ్గరకు వచ్చాను. ఈ బావిలో నీవు కనిపించావు అన్నాడు. అప్పుడు దేవయాని అంటున్నది లోపల నుంచి, రాజా,
మీరు కరుణామూర్తులని, శాంత స్వరూపులని ఇతరులు చెప్పగా విన్నాను గతంలో. అబలనైనటువంటి నన్ను కరుణించండి. నా కుడి చేతిని మీకు అందిస్తున్నాను. ఈ బావి నుండి నన్ను పైకి తీయండి అని దేవయాని కోరింది. దేవయాని బ్రాహ్మణ యువతి అని గ్రహించాడు. ఎందుకని? శుక్రాచార్యుడు కూతురునని చెప్పిందిగా. యయాతి ఆమె యొక్క దక్షిణ హస్తాన్ని పట్టుకొని ఆమెను పైకి తీసి అక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళు అన్నాడు. చూడండి ఓ రాజా, చూడండి ఆమె లాజిక్ చూడండి. ఇక్కడ నీవు నా కుడి చేతిని పట్టుకున్నావు, అందువల్ల నాకు భర్తవైపోయావు అన్నది. ఇదే పాణిగ్రహణము అని అంటాం మనం. ఆయన కుడి చేత్తో ఈ అమ్మాయి కుడి చేతిని పట్టుకున్నాడు. అందుకని నన్ను నీతోనే తీసుకుపో, నీ వెంట నేను వస్తాను అన్నది దేవయాని. ఆయన ఆశ్చర్యపోయాడు. ఓ భామిని, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అందులో మహాత్ముడైనటువంటి శుక్రాచార్యుల వారి కూతురువి, నేను క్షత్రియుణ్ణి. మనకు వివాహం ఎలా సాధ్యమవుతుంది? బ్రాహ్మణ శ్రేష్ఠుడు, లోకపూజ్యుడైనటువంటి శుక్రాచార్యుల వారికి ఆగ్రహం కలగచ్చు. అందువల్ల ఆయన ఆగ్రహానికి గురి కావటం నాకు ఇష్టం లేదు. అంటే బ్రాహ్మణుడు కింద జాతి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చని ఆ రోజుల్లో శాస్త్రం. కానీ క్షత్రియుడు తనకంటే ఉన్నతమైనటువంటి జాతిలో పుట్టినటువంటి బ్రాహ్మణ కన్యని వివాహం చేసుకోకూడదు. అంటే అనులోమ విలోమ అనేటువంటి వివాహ వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో. అది ఇవాళ కాదు. ఇవాళ బ్రాహ్మణులు బ్రాహ్మణులే చేసుకోవాలి, ఏ వర్గం వాళ్ళు ఆ వర్గాల వాళ్ళనే చేసుకోవాలి. అప్పుడు దేవయానంది, ఓ రాజా, నీవు ప్రస్తుతం నన్ను నిరాకరించినా కూడా మళ్ళా నా తండ్రి గారి ఆజ్ఞతోటి నా భర్త అవుతావు అని చెప్పేసి యయాతి వద్ద సెలవు తీసుకొని ఆ ప్రక్కనే మరొక చెట్టు కింద నిలపి కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది దేవయాని. దేవయాని ఆశ్రమానికి ఆలస్యంగానైనా సరే రాలేదని కలతపడ్డాడు శుక్రాచార్యుడు. అంత ప్రేమిస్తాడు కూతుర్ని. వెంటనే దేవయానిని వెదికి తీసుకొని రమ్మని ఘూర్ణిక అనేటువంటి ఒక పరిచారికని పంపించాడు. ఆ ఘూర్ణిక వీళ్ళు వచ్చినటువంటి ఉద్యానవనాలకు వచ్చి వెతుకుతూ చివరికి దేవయాని ఉన్న చెట్టు దగ్గరకు వచ్చింది. జరిగినటువంటి విషయం అంతా దేవయాని ఘూర్ణికకి చెప్పింది. ఇక చెప్పినప్పుడు, నేనైతే ఇక వృషపర్వుడి యొక్క రాజ్యంలో అడుగు పెట్టేదే లేదు, ఈ విషయం మా నాన్నకు చెప్పు అన్న. ఘూర్ణిక గబగబా పరిగెత్తుకుంటూ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే కళవళపడిపోయినాడు శుక్రాచార్యుడు. హుటాహుటిగా బయలుదేరి దేవయాని దగ్గరకు వచ్చాడు. అక్కడ బోరున విలపిస్తూ ఉంది బిడ్డ. ఈయన హృదయం ద్రవించిపోయింది. వెంటనే కూతుర్ని గుండెలకు హత్తుకొని, అమ్మా, ఎందుకు ఇలా జరిగింది, మళ్ళీ చెప్పు నాకు అన్నాడు. ఓ తండ్రి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు మాత్రం ఇప్పుడు ప్రధానం కాదు. ముందుగా నాకు ఒక్క విషయం చెప్పండి. మీరు వృషపర్వుని యొక్క ఆధిపత్యాన్ని, ఆభిజాత్యాన్ని పొగుడుకుంటూ ఆయన అనుగ్రహంతో జీవిస్తూ ఉంటారు అని ఆ శర్మిష్ఠ అన్నది. ఇది వాస్తవమేనా? అదే గనక నిజమైతే నీ కుమార్తెనైనటువంటి నేను ఆ శర్మిష్ఠ వద్ద దాసీగా సేవలు అందించడానికి కూడా వెనుకంజ వేయను. నిజం చెప్పండి అని నిలదీసింది. అది ఆమెలో ఉండేటువంటి రోషం. అప్పుడు శుక్రాచార్యుడు, అమ్మా, శర్మిష్ఠ చెప్పినటువంటి మాటలు అసత్యాలు,
అవాస్తవాలు. రాజును పొగిడి అతడి వద్ద చేతులు చాచి జీవించేవాడు కాదమ్మా నీ తండ్రి. స్తుతులను ప్రస్తుతాలని పొందినటువంటి వాడే కానీ ఈ శుక్రాచార్యుడు అన్యులను ఏనాడు స్తుతించి ఎరగడు అన్నాడు. నేను స్తోత్రం చేయబడతాను, నేను నమస్కరించబడతాను, నేను గౌరవించబడుతున్నాను అంతే తప్ప నేనెవరిని స్తుతించను. ఈ విషయం లోకం మొత్తానికి తెలుసు. నేను సదా లోక కళ్యాణ కార్యంలో నిమగ్నమై ఉంటాను. పరమాత్మ అనుగ్రహించేటటువంటి వరాలని జగత్తు యొక్క కళ్యాణానికే నేను వినియోగిస్తాను. నా కోసం ఎప్పుడు వాడుకోను. లోక అది మహాత్ముల యొక్క లక్షణం. నా వల్లే వర్షాలు కురుస్తాయి, నా వల్లే ఔషధాలన్నీ భూమి నుండి ఉద్భవిస్తాయి. అమ్మా, నీతో ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు అవాస్తవం చెప్పారు. క్రోధం అనేది భయంకరమైనది. అది ఏదైనా మాట్లాడిస్తుంది, ఏమైనా చేయిస్తుంది. అజ్ఞానంతో పిల్లలు పోట్లాడుకోవచ్చు, కానీ వాటిని పెద్దలు అనుకరించకూడదు కదా అన్నాడు శుక్రాచార్యుడు. మీరు పోట్లాడుకున్నారు, కానీ ఈ విషయంలో నేను రాజుగారు తగాదా పట్టడం బాగుండదమ్మా అన్నాడు. ఇది ఇవాళ తల్లిదండ్రులు గమనించాలి. పిల్లలకి ఏదన్నా తగాదా వస్తే పెద్దవాళ్ళు పోట్లాడుకోవటం చూస్తూ ఉంటాం మనం ఇవాళ సమాజంలో. అది తప్పు అని చెప్తున్నాడు శుక్రాచార్యుడు. వాళ్ళు ఆటలో అరటిపండు కాసేపు తగులాడుకుంటారు, వెంటనే మంచి అవుతారు. మనం పోట్లాడుకుంటే ఇక మనం విరోధమే, ఏనాడు మొహాలు చూసుకోలేం. అందుకని అది మంచిది కాదని శుక్రాచార్యుడు కూతురుకు చెప్తున్నాడు. ఇది మనకు కూడా ఉపదేశించినట్లే. ఇదే మహాభారతం మనకు చెప్పేటటువంటి విషయం. ఓ తండ్రి, నేను వయస్సులో చిన్నదాన్ని అయితే కావచ్చు, అయితే ధర్మాలు తెలియదని మాత్రం కాదు. ఓర్పుకి ఎక్కడ హద్దో నాకు తెలుసు. నేను మీ కుమార్తెను. ఆచార్యుడి యొక్క విషయంలో అమర్యాదగా అవమానకరంగా ప్రవర్తించేటటువంటి రాజ్యంలో మనం ఎందుకు ఉండాలి? నేను ఉండలేను. అకారణంగా ద్వేషాలు పెంచుకొని నిందించేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళ మధ్య సత్పురుషులు నివసించకూడదని కదా పెద్దవాళ్ళు చెప్తారు. దానివల్ల వాళ్ళ పాపాలు మనకు అంటుకుంటాయి. ఇది అద్భుతమైన మాట చెప్పింది. ఓ తండ్రి, శర్మిష్ఠ మాటలు నా గుండెల్లో శూలాల్లాగా గుచ్చుకున్నాయి. అది భరించలేనటువంటి బాధగా నాకు పరిణమించింది. శత్రువుల సంపదలతో సుఖంగా బతకటం కంటే ఓ తండ్రి దారిద్ర్యంతో జీవించడం ఎంతో మేలు. చూసారా? అలా వీలు కాకపోతే చావే నయం. విషపు మాటలు విషం కంటే కూడా ప్రమాదకరమైనవి కదా తండ్రి. ఓ తండ్రి, నేను చిట్ట చివరి మాటగా చెబుతున్నాను, వినండి. గొడ్డలితో నరికితే చెట్టు మళ్ళీ చిగురించి మళ్ళీ పుష్పించి ఫలించవచ్చు, కానీ కఠినమైనటువంటి మాటలతో గాయపడినటువంటి నా హృదయం మళ్ళీ స్వస్థతను పొందలేదు అన్నది. చెట్టుకుంటుంది ఆ లక్షణం. ఏది గొడ్డలతో కొట్టినా మళ్ళీ చిగురులు తొడిగి మళ్ళీ కాయలు పూలు అన్నీ వస్తాయి. కానీ కఠినమైనటువంటి మాటలతో గాయపడింది నా హృదయం, అది మళ్ళీ స్వాంతన పొందలేదు అని బరువుగా పలికింది దేవయాని. దేవయానిలో ఉండేటువంటి బాధ శుక్రాచార్యుడిలో క్రోధాగ్నిని పెంచింది. వెంటనే బయలుదేరి వృషపర్వుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వృషపర్వుడి యొక్క రాజ్యం ధర్మానికి దూరంగా పాపానికి దగ్గరగా చరిస్తోందని, అలాంటి రాజ్యాన్ని తక్షణమే త్యజించడం భావ్యంగా భావిస్తున్నట్టు చెప్పేశాడు శుక్రుడు. నేను ఇక నీ రాజ్యంలో ఉండనన్నాడు. వెంటనే వివరాలు తెలుసుకున్నాడు వృషపర్వుడు. శుక్రాచార్యుడి యొక్క పాదాల మీద పడిపోయినాడు. క్షమించమని కోరాడు. మహాత్మా గురుదేవ, జరిగిన పాపంలో నా పాత్ర ఉంటే నాకు సద్గతి మిగలదు.
నా పాపానికి నిష్కృతి కూడా ఉండదు. ఏదైనా మిమ్మల్ని ఆరాధించే గాని నేను బతుకుతున్నాను తప్ప ఏనాడు మిమ్మల్ని అవమానించలేదు కదా. ఓ ఆచార్య, దయచేసి నన్ను, నా ప్రజలని విడిచిపెట్టద్దు. మీరు గనక నన్ను విడిచిపెడితే నేను వెంటనే నా దేహాన్ని కూడా విడిచిపెట్టడానికి వెనుకాడను అన్నాడు. అది ఆయన నిబద్ధత. నేను వెంటనే అగ్నికి ఆహుతైపోతాను అని దృఢంగా మాట్లాడాడు వృషపర్వుడు. అప్పుడు శుక్రాచార్యుడు, వృషపర్వ, నీ విషయం నాకు అనవసరమయ్యా. నువ్వు ఏమైపోయినా నాకు బాధ లేదు. నా బిడ్డ యొక్క దుఃఖాన్ని మాత్రం నేను భరించలేకపోతున్నాను. ఆమె యొక్క బాధని నువ్వు ఉపశమింప చెయ్యగలిగితే అప్పుడు నాతో మీకు సంబంధాలు మిగులుతాయి, లేదా శాశ్వతంగా తెగిపోతాయని తెగేసి చెప్పాడు శుక్రాచార్యుడు. అప్పుడు శుక్రాచార్యుడితో కలిసి వృషపర్వ మహారాజు ఆ అడవిలోనే చెట్టు కింద ఉన్నటువంటి దేవయాని దగ్గరకు వచ్చాడు. చూడండి ఆమె మంకు పట్టు ఎలా ఉందో. వచ్చి, అమ్మా దేవయాని, నేను ప్రజలకు రాజునే కానీ మీ తండ్రికి మాత్రం సేవకుండి తల్లి. నీకు జరిగినటువంటి అవమానానికి నేనెంతో బాధపడుతున్నాను. నీకు ఎలాంటి పరిష్కారం కావాలో చెప్పు. నేనేం చేస్తే నువ్వు సంతోషపడతావో చెప్పు. తక్షణమే నేను అమలు చేస్తా అన్నాడు వృషపర్వ మహారాజు. వెంటనే సంతోషపడింది ఈమె. ఓ రాజా, నీ కుమార్తె ఉందే శర్మిష్ఠ, తన 1000 మంది దాసీజనంతో నన్ను సేవించాలి. నాకు వివాహం అయితే నేను అత్తగారింటికి వెళితేనే ఆ శర్మిష్ఠ కూడా నా వెంటే దాసీగా రావాలి అని ధైర్యంగా చెప్పింది. వృషపర్వుడు ఏమాత్రం చెలించల. ఎందుకంటే రాజ్యం కోసం, ప్రజల కోసం ఎంతటి దానికైనా సరే దిగటానికి ఒప్పుకుంటున్నాడు. బాధపడలా. అందుకనే దేవయాని యొక్క మనోరథాన్ని నెరవేర్చడానికి సిద్ధమైపోయినాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సూక్తి చెప్పాడు వ్యాసుల వారు. కులం యొక్క ప్రయోజనాన్ని ఆశించి అవసరమైతే ఒక వ్యక్తిని విడిచిపెట్టచ్చు. గ్రామం యొక్క శ్రేయస్సు కోసం కులాన్ని కూడా విడిచిపెట్టచ్చు. లోక కళ్యాణం కోసం, ప్రజల యొక్క బాగు కోసం ఒక గ్రామాన్ని కూడా విడిచిపెట్టచ్చు. అయితే ఆత్మార్థం ప్రపంచాన్నే త్యాగం చేయొచ్చు అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదించాడు వ్యాసుల వారు. ఆచార్య, మీ కుమార్తె దేవయాని కోరికను నేను సఫలం చేస్తాను. నా జాతి కోసం నా కూతురైనటువంటి శర్మిష్ఠను విడిచిపెడతాను అని పలికి వెంటనే శర్మిష్ఠను పిలిపించాడు వృషపర్వుడు. శర్మిష్ఠ వచ్చింది, విషయమంతా గ్రహించింది. వెంటనే తండ్రి గౌరవాన్ని కాపాడటం కోసం దేవయాని యొక్క కోరిక ప్రకారం ఆమెను సేవించడానికి అంగీకరించింది తన యొక్క 1000 మంది దాసీజనంతో. అప్పుడు ఆమె అన్నది, శర్మిష్ఠ, ఓ దేవయాని, నేను తప్పు చేశాను. నా తప్పుకి మీరు మా రాజ్యాన్ని విడిచిపెట్టద్దు. జాతి కోసం నేను నీకు దాసీగా ఉండిపోతాను, నిన్ను అనుసరిస్తూ సేవించుకుంటూ ఉంటాను అని చెప్పి శర్మిష్ఠ బతివులాడుకున్నది. మళ్ళీ తండ్రితో అన్నది, ఓ తండ్రి, విద్యకు బలమెంతో, ధనానికి బలమెంతో ఇప్పుడు నాకు అర్థమైంది అన్నది. నేనేదో ధనం గొప్పది అనుకున్నాను, కానీ విద్య ముందు ధనబలం అనేది గొప్పది కాదని నాకు అర్థమైంది. నేను నగరానికి వస్తున్నాను, పదండి అని తండ్రితో కలిసి శుక్రాచార్యుడి వెంట ఆమె వెళ్ళిపోయింది. శర్మిష్ఠ తన తండ్రి వెంట వెళ్ళిపోయారు.
ఇక దానవులందరూ వచ్చి ఎంతో మర్యాదగా మళ్ళీ వాళ్ళ యొక్క ఇంట్లోకి పెట్టి పూజించుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ శర్మిష్ఠ దేవయానిని సేవించుకుంటూ ఉంది. కొంతకాలానికి దేవయాని శర్మిష్ఠతో కూడి మళ్ళా వనవిహారానికి వెళ్ళింది రెండోసారి. అక్కడ మళ్ళీ యయాతి మహారాజు కలిశాడు. పూర్వపు పరిచయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవయాని మళ్ళీ ఆయన్ని అడిగింది, నన్ను వివాహం చేసుకోండి అని. అయితే శుక్రుడి వల్ల ప్రమాదం ఏర్పడుతుంది అని గ్రహించి భయపడిపోయి యయాతి వర్ణాంతర వివాహానికి అంగీకరించల. ఎందుకని? తనకంటే ఉన్నతమైన జాతి స్త్రీ ఆమె, అందులో శుక్రాచార్యుడు మహామహిమోపేతుడు, అందుకని భయపడి ఒప్పుకోల. వెంటనే దేవయాని తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడి అనుమతి పొంది యయాతిని పరిణయమాడింది. అంటే తండ్రిని పిలిపించింది మళ్ళీ. అప్పుడు ఆమె కోరికని మన్నించాలి అనుకున్నాడు యయాతి శుక్రాచార్యుడు చెప్పటం వల్ల. శుక్రాచార్యుడు అభయం ఇచ్చాడు, మా కుమార్తెను వివాహం చేసుకో, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నాడు. అప్పుడు ఈ దేవయానితో పాటు శర్మిష్ఠని, ఆమె యొక్క 1000 మంది దాసదాసీ జనాన్ని వెంట పెట్టుకుని యయాతి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు శుక్రాచార్యుడు, ఓ యయాతి మహారాజా, నా కుమార్తె దేవయానిని నా ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించాను. ఆమె మనస్సు కష్టపెట్టకుండా చూసుకో. వృషపర్వుని యొక్క కుమార్తె అయినటువంటి ఈ శర్మిష్ఠతో పాటు దేవయానిని సేవించడానికి 1000 మంది దాసీజనం వస్తారు. అయితే శర్మిష్ఠను కూడా ఆదరాభిమానాలతో చూసుకో, ఆమె రాసకన్య. అయితే ఒక్క శయ్యాసుఖం తప్ప మిగిలిన అన్ని విషయాలలో శర్మిష్ఠని దేవయానితో సమానంగా పరిగణించు అని చెప్పాడు శుక్రాచార్యుడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఎందుకని? రాజుగారి కూతురు ఎంత దాసీగా వచ్చినా తన కుమార్తెకి, నా కుమార్తెను ఎలా చూసుకుంటావో ఈ యొక్క శర్మిష్ఠను కూడా అలానే చూసుకో, కానీ శయ్యాసుఖం విషయంలో శర్మిష్ఠతో నువ్వు జాగ్రత్త అన్నాడు. ఆ సుఖం మాత్రం ఇవ్వకూడదు, తక్కిన అన్ని వసతులు కల్పించు అని చెప్పాడు. కొంతకాలం గడిచింది. యయాతి దేవయాని ఇద్దరు కూడా సాంసారిక ఆనందయాత్ర సాగిస్తూ ఉన్నారు. ఋతుస్నాత అయినటువంటి దేవయానిని అనుగ్రహించాడు యయాతి. అంటే దేవయానికి ఒక పుత్రుడు పుట్టాడు. దేవయాని తల్లి కావడంతో అక్కడ శర్మిష్ఠ తల్లడిల్లిపోయింది. తాను కూడా వివాహ యోగ్యమైనటువంటి వయస్సులో ఉంది. తన యవ్వనం బూడిదలో పోసిన పన్నీరేనా అని కన్నీరు కారుస్తూ ఉంది. తన యొక్క మహిమాన్వితమైనటువంటి లావణ్యం ఈ విధంగా వాడిపోవలసిందేనా అని బాధపడింది. తాను కూడా యయాతి యొక్క సంగమాన్ని ఎందుకు ఆశించకూడదు, ఇది ఆమెలో వచ్చినటువంటి ఆలోచన అనే అంతర్మథనం చేసుకుంటూ ఉన్నది. ఇంతలో ఒకరోజు యయాతి మహారాజు ఒంటరిగా కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన యొక్క మనోరథాన్ని బయటపెట్టింది. అయితే యయాతి అంగీకరించాల. ఎందుకని? వివాహం అయిన తర్వాత వీడ్కోలు సందర్భంలో శుక్రాచార్యుడు పలికినటువంటి మాటలు అతడి చెవుల్లో జోరీగల్లాగా హోరెత్తిస్తున్నాయి. ఎందుకని? అది మీరితే శాపోపహతుడవుతాడు. అయితే మధురమైనటువంటి సుందరమైనటువంటి వదనంతో అద్భుతంగా ఉన్నటువంటి శర్మిష్ఠ వెదజల్లేటటువంటి శృంగార రసాల సల్లాపాల మధ్య చిత్త వికారానికి లోనైనాడు యయాతి. మతి తప్పిపోయింది.
వెంటనే లొంగిపోయినాడు. ఆ శర్మిష్ఠ యొక్క గాఢమైనటువంటి పరిష్వంగన సుఖంలోకి వెళ్ళిపోయినాడు. చూశారా విధి ఎలా ఉంటుందో? ప్రథమ సమాగమంలోనే శర్మిష్ఠ గర్భాన్ని ధరించింది, ఒక పుత్రుణ్ణి ప్రసవించింది. అక్కడ దేవయానికి మరొక కొడుకు పుట్టాడు. శర్మిష్ఠ కూడా మరో కుమారుణ్ణి కన్నది రాజుగారి వల్ల. ఒకనాడు ఉద్యానవనంలో ఉండగా ఆ శర్మిష్ఠ పిల్లలిద్దరూ వచ్చి యయాతి దగ్గర చనువుగా వచ్చి నాన్న నాన్న అంటున్నారు. అక్కడే ఉన్నది ఈ తల్లి కూడా. చూడండి, దేవయాని కూడా అక్కడే ఉంది, దొరికిపోయాడు. వెంటనే నిలదీసింది. యయాతి నిజం ఒప్పుకున్నాడు. దుఃఖం కట్టలు తెచ్చుకుంది దేవయానికి, కోపం కూడా వచ్చింది. ఎంత చెప్పినా వినకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. యయాతి కూడా అనుసరించి వచ్చాడు. జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది దేవయాని. శుక్రాచార్యుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంటే తాను చెప్పిన మాట వినకుండా అల్లుడు ఈ విధంగా చేసేసరికి ప్రచండమైన కోపం వచ్చింది. వెంటనే శాపవాక్కు విడిచిపెట్టాడు. ఓ యయాతి, నిన్ను ఈ క్షణంలోనే వృద్ధాప్యం ఆవహించుగాక అని చెప్పించాడు. అంటే నువ్వు ముసలివాడివైపోతావు అన్న. యయాతి పాదాల మీద పడి ప్రార్థిస్తూనే ఉన్నాడు. అంతే, యయాతికి వార్ధక్యం వచ్చేసింది. వాస్తవానికి కోపం అటువంటిది. శుక్రాచార్యుడు యయాతికిచ్చిన శాపం వరం అవుతుందా ఏమన్నా? పరోక్షంగా అది దేవయానికి కూడా శాపమేగా. తన భర్త ముసలివాడైపోయినాడు, ఈవేమన్నా యవ్వనంలో ఉంది. ఇది గ్రహించినటువంటి ఆ దంపతులిద్దరూ క్షమించి దానికి పరిహారం సూచించమని శుక్రాచార్యుడిని ప్రార్థించారు. శుక్రుడు హృదయం ద్రవించింది. యయాతి, నా శాపానికి తిరుగుండదు. కాకపోతే నీ పుత్రులలో ఎవరైనా ఒకడు నీ వృద్ధాప్యాన్ని స్వీకరించగలిగితే అతడి యొక్క యవ్వనం నీకొస్తుంది, నీ వృద్ధాప్యం అతనికి వెళుతుంది అని ఒక శాపానికి ఒక పరిహారం చెప్పాడు. అప్పటికి ఆయనకి 5 మంది కొడుకులు. దేవయానికి 3, శర్మిష్ఠకి 2, మొత్తం 5 కొడుకులు. సరే, భార్యను వెంట పెట్టుకొని మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. ఇక్కడ ఒక వ్యాఖ్య చెప్పుకోవాలి మనం. అలలతోటి అలరారే సముద్రంలో సుడిగుండాలు కూడా ఉంటాయి. అయితే దారి తెలిసి ఒడ్డు చేరాలి. అలాగే చెట్ల సమూహంతో నిండినటువంటి అరణ్యంలో కార్చిచ్చు కూడా భగ్గుమంటుంది అప్పుడప్పుడు. అయితే తెలివి గలవాడు ఏం చేయాలి? మంట సోకకుండా బ్రతుకును పండించుకోవాలి. ఇక్కడ యయాతి యొక్క బ్రతుకులో ఊహించనటువంటి పరిణామం చోటు చేసుకున్నది. అందువల్ల దేవయాని కుమిలిపోయింది. ఈ ఆవేదనకి అంకురార్పణ చేసింది ఎవరు? దేవయానే కదా. జలక్రీడలో ఆనందంగా కలిసి ఆడుకుంటున్న వాళ్ళు ఒడ్డుకు రాగానే మనుషులతోటి మనస్సులతోటి ఆడుకునేటటువంటి ఒకానొక విచిత్ర ధోరణిని ప్రదర్శించకుండా ఉన్నట్లయితే ఇవాళ ఈ దుస్థితి ఏర్పడే అవకాశం ఉండేదా? ఆలోచించండి మీరు కూడా, వినేటటువంటి యువకులారా. అయితే లోకంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఏమరుపాటులో జరిగినటువంటి విషయాన్ని చిలికి గాలివానగా మార్చుకోవటం వల్ల ఈ ఆపద వచ్చి పడింది.
అలాగే తాను అనుకున్నది జరగనప్పుడు, తనకి ఇష్టం లేనటువంటి విషయం జరిగినప్పుడు క్రోధంతో మండిపడటం అనేది శుక్రాచార్యుడి యొక్క కూతురైనటువంటి దేవయానికి అలవాటైపోయింది. ఇది మొదటిసారి కాదు, రెండోసారి. అలవాట్లు మంచివి కనుకైతే మనిషిలో మంచితనం పెరుగుతుంది. అలవాట్లు ఆవేశాలతో ముడిపడి ఉంటే బ్రతుకు అనుక్షణం ప్రశ్నార్థకంగా మారిపోతుంది అని ఇక్కడ దేవయాని యొక్క కథ మనకి చెబుతోంది. అట్లాగే చిన్న ఒక నిప్పు రవ్వ ఒక పెద్ద అడవినే దహించగలుగుతుంది. అదేవిధంగా చిన్న చిన్న తప్పులే బ్రతుకును ఒక్కోసారి కుదిపేస్తాయి. ఆవేశాలు ఎవరికైనా ఎప్పుడైనా అనర్థాలే మిగులుస్తాయి అని ఈ కథ మనకి చెబుతోంది. అలాగే పొరపాటు చిన్నది అయినా కూడా ఇతరులతో ముడిపడి ఉన్నటువంటి మన బతుకులు బాధల పాలు కాకుండా ఉండాలి అని మనం కోరుకుంటే ఆ చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకుంటే మంచిది అని మనకి శర్మిష్టను చూసి అర్థం చేసుకోవాలి. ఏ పని అయినా చక్కగా ఆలోచించి చెయ్యాలి. తొందరపాటు వల్లే బాధల యొక్క దొంతరలు మనకు తయారవుతాయి. తొందర వల్ల. సరే, మళ్ళీ కథలోకి వెళితే యయాతి భార్యను వెంట పెట్టుకొని మళ్ళీ వెళ్ళాడు రాజ్యానికి. అయితే వృద్ధాప్యాన్ని భరించలేకపోతున్నాడు. అతడిలో ఉన్నటువంటి కామాగ్ని మహోజ్వలంగా రగులుకుంటోంది. యవ్వన భోగాలను పరిపూర్ణంగా అనుభవించలేకపోయాను అనేటువంటి బాధపడుతూ ఉన్నాడు యయాతి. ఒకరోజు తన పెద్ద కొడుకు అయినటువంటి యదువుని పిలిచాడు. పెద్ద కొడుకు పేరు యదువు. ఈ యదువు వంశం వాళ్ళే యాదవులు. ఓ కుమారా, మీ తాతయ్య శుక్రాచార్యుడి శాపం వల్ల నాకు ముసలితనం వచ్చింది. అందువల్ల నీ యవ్వనాన్ని నాకివ్వు. కొంతకాలం భోగాలు అనుభవించి మళ్ళీ నీ యవ్వనాన్ని నీకు తిరిగిచ్చి నా వృద్ధాప్యాన్ని నేను పొందుతాను అని యయాతి మహారాజు అడిగాడు నోరు తెరిచి కొడుకుని. దానికి ఆ యయాతి అన్నాడు, తండ్రి క్షమించండి, వృద్ధాప్యం అనేది భయంకరమైనటువంటి శాపం. వార్ధక్యంలో సుఖాలు లేకపోవడమే కాకుండా విశేషంగా బాధలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ముసలి వాళ్ళు అందరికీ చులకనవుతారు. వృద్ధుల్ని స్త్రీలు కూడా ఇష్టపడరు కదా. ఆఖరికి సేవకులు కూడా గౌరవించరు. అటువంటి వృద్ధాప్యాన్ని నేను స్వీకరించలేను. నా సోదరులలో మరెవరైనా స్వీకరిస్తారేమో అడగండి అని యదువు తిరస్కరించాడు. వెంటనే కోపం వచ్చింది ఈయనకి. వరి యదువ, నీ వంశానికి రాజ్యాధికారం లేకుండా పోవుగాక అన్నాడు. అందుకనే యదువంశంలో వాళ్ళకి రాజ్యాధికారం లేదు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఏనాడు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయలా. ఉగ్రసేన మహారాజునే కూర్చోబెట్టి చేయించాడు, కంసుడి యొక్క తండ్రిని. ఆ తర్వాత యయాతి తుర్వసుడు అనేటువంటి రెండో కొడుకుని పిలిచాడు. ఓ కుమారా, నా వృద్ధాప్యాన్ని స్వీకరించి నీ యవ్వనాన్ని ఇవ్వు నాయనా అని అడిగాడు. ఆ తుర్వసుడు అన్నాడు, తండ్రి, ముసలితనంలో ఎవ్వరు కూడా సుఖపడలేరు. బలం తగ్గిపోతుంది, రూపం మారిపోతుంది. అటువంటి వృద్ధాప్యాన్ని నేను స్వీకరించలేను అన్నాడు వాడు. ఆ తర్వాత శర్మిష్ఠ కుమారుడైనటువంటి దృహ్యుడు అనేవాడిని పిలిచాడు యయాతి. వాణ్ణి అడిగాడు, ఓ తండ్రి, నేను రాజకుమారుడైనా కూడా ఏం ప్రయోజనం ఉంది? రాజభోగాలను అనుభవించడానికి ఉపయోగపడినటువంటి ఈ వృద్ధాప్యం నాకెందుకు అన్నాడు. ఆ తర్వాత
అనువు అనేటువంటి కొడుకును పిలిచి అడిగాడు. వాడు తిరస్కరించాడు. ఇక చివరికి చిన్న కొడుకైనటువంటి పూరువు అనేవాడిని పిలిచాడు. తన మనసులో కోరిక వాడికి కూడా చెప్పాడు. వయస్సులో చిన్నవాడైనా స్వభావంలో వరిష్ఠుడైనటువంటి ఆ పూరుడు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం తండ్రి యొక్క ముసలితనాన్ని తాను స్వీకరించడానికి సిద్ధపడ్డాడు, అంగీకరించాడు. యయాతి ఆనందాతిశయంతో ఆ కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే యయాతి యవ్వనాన్ని పొందాడు, పూరుడు వృద్ధాప్యాన్ని పొందాడు. కుమారుణ్ణి ఆశీర్వదించాడు యయాతి. అయితే అక్కడ శాపం ఉపసంహరించే సమయంలో ఒక మాట కూడా చెప్పాడు. ఏ కొడుకు అయితే నీ యొక్క ముసలితనాన్ని స్వీకరించి తన యవ్వనాన్ని నీకు ఇస్తాడో ఆ కొడుకే నీ రాజ్యానికి రాజ్యాధికారి అవుతాడు అన్నాడు. వాస్తవానికి జ్యేష్ఠుడికి రాజ్యాధికారం ఉండాలి. ఇక్కడ కనిష్ఠుడికి రాజ్యాధికారం సంప్రాప్తించిందనమాట. ఈ కారణం వల్ల సరే, యయాతి స్వతంత్రంగా ఎన్నో భోగాలు అనుభవించాడు. కుబేరుడి యొక్క వనంలో విశ్వాచి అనేటువంటి అప్సరస్సుతోటి చెరించి అనేక విశేషమైన భోగాలు కూడా పొందాడు. అలా ఎంతో కాలం భోగాలు అనుభవించినటువంటి యయాతికి కొంతకాలానికి ఒక నిరాశ పుట్టింది మనస్సులో, వైరాగ్యం స్ఫురించింది. వెంటనే పూరువుణ్ణి పిలిచాడు, ఆ పూరు కుమారుణ్ణి. కుమారా, నేను ఇప్పటి వరకు ఎన్నో భోగాలు అనుభవించాను, అయినా కూడా తృప్తి కలగటం లేదు. సిరి సంపదలున్నాయే, అవి సౌకర్యాలను ఇస్తాయి, కానీ సుఖాలను మాత్రం ప్రసాదించలేవు అన్నాడు. చూసారా, ఈ విషయ సుఖాలు అనుభవించే కొద్దీ ఇంకా ఇంకా అనుభవించాలి అని అనిపిస్తుందే కానీ ఇంద్రియాలు శాంతించే అవకాశం లేదు. ఓ కుమారా, నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని ఎలా చల్లారిపోదో అదేవిధంగా అనుభవిస్తూ ఉంటే ఈ భోగ లాలసత్వం కూడా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశం లేదు. నాకు ముసలితనం దాపురించిన ఆశ ఉన్నదే, అది పట్టి పీడించింది. ఆశను జయించినటువంటి వాడు సమస్త భూమండలాన్ని జయించగలుగుతాడు అని పెద్దలు అంటారు. ఓ పుత్ర, నా యవ్వనాన్ని కాదు, నీ యవ్వనాన్ని నీకు తిరిగిస్తున్నాను అన్నాడు. చూసారా, నీదే యవ్వనం, నేను అనుభవించాను ఇప్పటిదాకా, అది మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. నేను అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, పరమాత్మను సేవించుకుంటాను, నా సర్వ రాజ్యాధికారాలు ఇక నీవే అని చెప్పి తన యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరించి ఆ పూర్వుడికి రాజ్యాభిషేకం చేశాడు యయాతి మహారాజు. ఆ తరువాత తపోదీక్ష వహించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అయితే ఈ యయాతి కొడుకుల్లో యదువు సంతానమే యాదవులు, ఇందాక చెప్పుకున్నాం. ఈ తుర్వసుడి యొక్క సంతానమే యవనులు, ఈ దృహుని యొక్క సంతానమే భోజులు, అనువు అనేటువంటి సంతానమే మ్లేచ్ఛ జాతి, పూర్వుడి యొక్క సంతతియే పౌరవులు, ఆ పౌరవ వంశమే కౌరవ వంశంగా మారింది. ఆ వంశంలో పుట్టాడు కురు అనేటువంటి మహారాజు. అప్పటి నుంచి ఈ పౌరవ వంశం కురువంశంగా మార్పు చెందింది. ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళే మహాభారతానికి కథానాయకులైనటువంటి ధర్మరాజాదులు, అలాగే ధృతరాష్ట్రపుత్రులైనటువంటి దుర్యోధనాదులు. అంటే వాళ్ళ యొక్క వంశానికి మూల పురుషుడైనటువంటి వాడు యయాతి పుత్రుడైనటువంటి ఈ పురు అనేటువంటి మహారాజు. రేపటి రోజు మనం మళ్ళీ కలుసుకొని శకుంతల ఉపాఖ్యానాన్ని చెప్పుకుందాం. దుష్యంతుడు, శకుంతల, ఈ ఉపాఖ్యానం మాట్లాడుకుందాం. అంతవరకు కృష్ణానుగ్రహంతో మీ దగ్గర సెలవు తీసుకుని ఉంటున్నాను. స్వస్తి.